రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సందడి వాతావరణం కనిపించింది. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం విశేషం. రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పలువురు మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రిని కలిసి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నివాసం ప్రాంగణం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఆప్యాయతకు ప్రతీకగా నిలిచింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఓన్లీ రాఖీ కట్టడానికే వచ్చారా, లేకపోతే ఇంకేమైనా మాటలు ఏమైనా మాట్లాడారా? మాధవి, ప్రస్తుతానికైతే ఇది ఒక సంచలనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారు, క్యాబినెట్ నుంచి తొలగిస్తారు, లేదా ఆమెతో రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాస్ట్ 1 వీక్ నుంచి మనం చూస్తా ఉన్నాం. సో వాళ్ళు కూడా రకరకాల రాజీ ప్రయత్నాలు అయితే చేశారు. ఒకవైపు ఖర్గేతో, మరొక వైపు ఏబీపీ అంటూ, మరొక వైపు జానారెడ్డి అంటూ వార్తలు వచ్చాయి. 2 రోజుల క్రితం బట్టితో కూడా కొండా మురళి భేటీ. ఈ నేపథ్యంలో ఆమెను తీసేస్తారు, ఉద్వాసన పలుకుతారు, ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలకు ఆమె బాధ్యత వహించాలంటూ చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు, 2 మంత్రులు కూడా డిమాండ్ చేశారు. అయితే సీఎం చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయం మీద అనేది గాంధీ భవన్ లో చర్చ జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ రాఖీ కట్టడానికి ఆమె అపాయింట్మెంట్ కోరిన వెంటనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంకా కొద్దిసేపటి క్రితమే కొండా సురేఖ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టింది. అఫీషియల్ గా సీఎం ఆఫీస్ కూడా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆమెతో పాటు సీతక్క కూడా వెళ్ళింది. సీతక్క కూడా రాఖీ కట్టింది. లాస్ట్ ఇయర్ కూడా కొండా సురేఖ కట్టింది, ఈ సంవత్సరం కూడా కట్టింది. మరి రెగ్యులర్ గా రొటీన్ లో భాగంగానే సీఎం మరి అనుమతి ఇచ్చారా, రాఖీ కట్టడానికి అపాయింట్మెంట్ ఇచ్చారా, లేదా ఇగ్నోర్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతున్నారా? ఆమెతో పాటు కొంతమంది బ్రహ్మకుమారిస్ కావచ్చు, గద్వాల విజయలక్ష్మి కావచ్చు, కొంతమంది స్కూల్స్ విద్యార్థినిలు కూడా ఈ రోజు సీఎం నివాసంలో రాఖీ కట్టారు. అయితే ముఖ్యంగా కొండా సురేఖ అంశమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమెను తీసేస్తారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మీద వారి కుమార్తె చేసిన వ్యాఖ్యలకు దానికి అంటే పార్టీ లైన్ మారిందని ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. ఇటు పిసిసికి కావచ్చు, అటు ఏఐసిసికి, ముఖ్యమంత్రికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మరి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళడం, రాఖీ కట్టడం అనేది మరి ముఖ్యమంత్రితో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని మనకు సమాచారం వస్తుంది. సో ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినప్పుడు ఆయన ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది, ఎందుకంటే హైకమాండ్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే, ఒక మంత్రి అపాయింట్మెంట్ రిజెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయని ఇచ్చారా, లేకపోతే వేటు వేయాల్సిందే ఖచ్చితంగా అదే ఇదే అని దేనికి దానికే అని ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారా? మరికొద్దిసేపట్లో మనకు ఒక క్లారిటీ, అంటే ఇంతవరకు అయితే అధికారికంగా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, వివరణ ఇచ్చిందని అయితే విన్నాము. బట్ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ గా మారింది. ఎందుకంటే ఈమె చాలా ప్రయత్నాలు చేసింది, ఇటు బట్టితో కావచ్చు, మిగతా మంత్రులతో కావచ్చు, ఖర్గేతో ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక సూచన చేసినట్టుగా తెలిసింది. ఇది రేవంత్ రెడ్డి మీదనే వ్యాఖ్యలు చేసింది కాబట్టి మేమందరం ఓకే, బట్ రేవంత్ రెడ్డితో మీరు ముఖ్యమంత్రితో తెలుసుకోండి, ముఖ్యమంత్రికే వివరణ ఇస్తే, ముఖ్యమంత్రి ఒకవేళ కనుక రాజీ పడితే మాకేం ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టుగా కొంతమంది సీనియర్లు చెప్పినట్టుగా మనకు సమాచారం వచ్చింది. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఇవాళ రాఖీ పౌర్ణమి వచ్చింది. సో ఈ రాఖీ పౌర్ణానికి మరి రెగ్యులర్ గా ఆమె లాస్ట్ ఇయర్ కూడా కట్టింది కాబట్టి ఒక మహిళా మంత్రిగా సీతక్క వెళ్తుంది. సీతక్కతో పాటు ఈమె కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ విమర్శలు వస్తున్నాయి. ఆమె ఇంకా మంత్రిగానే కొనసాగుతుంది కాబట్టి సో ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కేవలం రొటీన్ లో భాగంగా సీతక్కకి ఇచ్చినందుకు కొండా సురేఖకు అపాయింట్మెంట్ ఇచ్చారా రాఖీ కట్టడానికి, లేకపోతే రాఖీ కట్టినప్పటికీ వేటు వేస్తారా అనేది ఒక బిగ్ క్వశ్చన్ గా మారింది. కాకపోతే కొంత మనకైతే పాజిటివ్ కారణం అయితే కనబడుతుంది. కొండా సురేఖ విషయంలో ఏమైనా అధిష్టానము ఏదైనా రాజీ పడే, అంటే రాజీ కుదిర్చే యోచనలో ఉన్నదా, కొంతమంది సీనియర్లు అందుకే రంగంలో దిగారా అనేది ఇవాళ మనకు కొంచెం ఒక క్లారిటీ అయితే వస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
ఒంగోలు జిల్లాలో జరిగిన